మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। हेलो, पहले तो मैं बहुत बहुत सीएम साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं और उन्होंने मुझे एक इतना बड़ी रिस्पॉन्सिबिलिटी दी और महेश गौड़ साहब यहाँ पे उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूं। मैं एक चीज़ यहाँ पे बोलना चाहूँगा कि जुबलीज में और रहमत नगर में कभी भी इतना ज़बरदस्त रोड शो नहीं हुआ है। मैं आपसे एक गुजारिश कर रहा हूँ कि जैसा आपने आज रोड शो किया है, 11 तारीख के दिन आप पूरे बूथों पे ऐसे लोग जाना चाहिए, पूरे परसेंटेज वोट बनना चाहिए, जब ही जाके हम अच्छा भारी मत से जीतेंगे। हमको छोटी लीड से जीतना नहीं है, बड़ी लीड से जीतना है। तो मैं इतना ज्यादा आप लोगों को ये नहीं कहूंगा कि आप लोग से एक ही मेरी गुजारिश है कि हर एक जने सुबह सुबह आप जाके पहले वोटिंग करिए और जितने भी लोग यहाँ पे जो बूथ पे जो भी लोग रहेंगे उनका काम है कि वोट लेके आके जलाना और बूथ आप कभी पोलिंग होने तक बूथ कभी भी मत छोड़िए। उसके बाद भी जब तक आप बक्से बंद नहीं होते, जब तक आप सिक्योरिटी वैन में अपने बक्से नहीं जाते, वहां से आपको हिलना नहीं पड़ेगा। अगर आप काम कर लेंगे तो हम कभी भी हमारे वोट ज्यादा से ज्यादा परसेंटेज हो गए और वोट चोरी नहीं होगी। आजकल आपको तो पता है वोट चोरी के बारे में बहुत ज्यादा बात हो रही है और हम लोग जो कांग्रेस पार्टी जब से आई हुई है, जब से रेवंत रेड्डी साहब के अंडर हम लोग ने काम किया है, यहाँ पे इतने जो भी स्कीम्स प्रॉमिस करे वो पूरे स्कीम प्रॉमिस करे तो पूरे स्कीम लागू हो रहे हैं। और जितने भी आपको सबको पता है इसी की वजह से आप लोग इतने लोग हमारे साथ आए हुए हैं यहाँ पे और रेवंत रेड्डी साहब का एकदम जबरदस्त इस्तकबाल किया है। यहाँ से उसका इस्तकबाल 11 तारीख के दिन अब जबरदस्त वोट डालिए और 14 तारीख के दिन जो रिजल्ट है उसमें भी ऐसे रिजल्ट होना होगा तो फिर से हमारे सीएम साहब यहाँ पे आएंगे और आपसे मुखातिब करेंगे। मैं इसी लफ्जों के साथ में ज्यादा कुछ नहीं बोलूंगा। मैं उम्मीद कर रहा हूँ कि आप हमारे बहुत होनहार नवीन यादव साहब को आपको भारी मत से जीतना चाहिए। आप लोग ने जो मेरे लिए मेहनत की थी उससे डबल ट्रिपल मेहनत किए और उससे डबल ट्रिपल वोटों से इनको जिताइए, लीड से जिताइए। तो मैं समझूंगा कि हम लोग आए, हमारा यहाँ पे आना सफल हुआ। बहुत बहुत शुक्रिया आपका। థ్యాంక్ యూ అజర్ భాయ్। మన మధ్యలో మన మిత్రుడు, మన సోదరుడు, మన యువ కిరీటం జూబ్లీస్ ముద్దుబిడ్డ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। థ్యాంక్ యూ అన్న। ఈరోజు జూబ్లీస్ ప్రాంత ప్రజలలో ఒక నమ్మకాన్ని నిలబెట్టడానికి జూబ్లీస్ ప్రాంత ప్రజలకు నమ్మకం కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మనం అందరి ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి అన్నకి రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున స్వాగతం పలుకుతూ మరి ఈ బై ఎలక్షన్స్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక స్థానిక నాయకత్వం కావాలా, మాకు గౌరవం ఇచ్చేటోళ్ళు కావాలా, మా కష్టాలు అర్థం చేసుకునేటో కావాలని చెప్పి ఒక బలమైన అభిప్రాయం మనలో ఉండే। మరి మన అభిప్రాయం మేరకు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న, కాంగ్రెస్ అధిష్టానం, మరి మహేష్ అన్న మీలో ఒకడినైనటువంటి నాకు, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి నాకు, మీ బస్తీ పిల్లగానైనటువంటి నాకు ఎంతో నమ్మకంతో మీకు అండగా ఉంటానని, మీ కష్టాలకి కన్నీళ్లు దూర్చేవాడిని అవుతానని, మన ప్రాంత అభివృద్ధి చెందుతానని, అభివృద్ధి చేయిస్తామని, మీలో ఒక ధైర్యం కల్పిస్తానని ఒక ఎంతో నమ్మకంతో నాకు ఈ ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి అన్నకి, మా పిసిసి మహేష్ అన్నకి, కాంగ్రెస్ అధిష్టానాన్ని అందరూ కూడా పాదాభి నమస్కారం చేస్తూ మరి చిన్నప్పటి నుండి కూడా నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసినప్పటి నుండి కూడా నాకు ఒక కోరిక ప్రజాసేవ చేయాలని, మరి నా తండ్రి ఆశయం కూడా నేను పబ్లిక్లో ఉంటూ వారికి అండగా ఉండి ప్రజాసేవ చేయాలని ఒక నా తండ్రి కోరిక మేరకు చిన్న వయసులో మీ మధ్యలోకి వచ్చి అవకాశాలు వచ్చినా రాకపోయినా మీతో ఉంటూ నాతో అయినటువంటి మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ మధ్యలోనే ఉన్నా। మరి ఈరోజు నాకు 2014లో పోటీ చేసినప్పుడు మంచి మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినారు। 2018లో 2023లో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ। అవకాశాలు రాకపోవడం అవన్నీ కామన్, కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ। ఒక పక్క సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకులని జీవితాలు పాడు చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే, ఇంకో పక్కన ఈరోజు సమాజానికి, పబ్లిక్కి, పేద ప్రజలకి అండగా ఉండే యువకులను
ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ప్రోత్సహించాలనే ఒక బలమైన నిర్ణయంతో మన ముఖ్యమంత్రి గారు ఉండడం నేనే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డనైనటువంటి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ వచ్చినారు. ఆ భయం వాళ్ళకి ఈరోజు కాదు, 2018 నుండే ఉండే. అప్పటి నుండే నాకు అవకాశం రాకుండా చేశారు. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో నాకు అవకాశం వస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాక భయం రాష్ట్రీయ సమితికి ఏర్పడి మనందరినీ తప్పుదోవల పట్టించే ఆలోచనలు ఉన్నారు. కానీ ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. ఎందుకు? ఒక సరైన నాయకత్వం రావాలా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, మన పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పి ఒక ఎలక్షన్ వస్తుంది, దానికి సరైన నిర్ణయం తీసుకోవాలి. గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చిరు మీరు, మన ఏమైంది మరి? ఎక్కడన్నా మన ప్రాంతం అభివృద్ధి చెందిందా? అభివృద్ధి దేవుడెరుగు, కానీ మన ప్రాంత ప్రజలకి గౌరవం ఉండేనా? ఎవరికి మర్యాద ఉండేది కాదు, సమస్య పైన స్పందించేటోళ్ళు కాదు. ఈరోజు రేవంత్ అన్న ఆదేశాలతో 3 మంత్రులు ఇక్కడ నిరంతరం కృషి చేస్తూ దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించారు మన బస్తీలలో, గల్లీలలో. ఏదో సింపతి గురించి ఆలోచించడం కాదు. ఈ ఎలక్షన్ అంటే మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం, మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం. సరైన నిర్ణయం తీసుకొని అభివృద్ధికి మీరు ఓటేయాలని ఈరోజు మీ బస్తీ పిల్లగానిగా నాకు అవకాశం కల్పిస్తే, నన్ను ఏ రోజన్నా నన్ను ఒక నవీన్ యాదవ్ 20 ఏళ్లలో ఒకరిని బెదిరించింది విన్నరా? ఒక్క రూపాయి ఎక్స్టార్షన్ చేసింది ఎవరైనా విన్నరా? ఏ రోజైనా నేను నా జీవితంలో తప్పు చేయలే. ఈ రోజు నన్ను రౌడీ గుండా అనుకుంటా మీ బిడ్డనైన నన్ను తప్పు నిందలేస్తారు. మరి ఏం జవాబిస్తారు? వాళ్ళకి ఏం జవాబిస్తారు?